ఇలాంటి వర్షం పడినప్పుడు ఆ హాట్ పావ్ బాజీ తినడం అనేది ఇట్స్ లైక్ స్ట్రీట్ స్టైల్ పక్కా అన్నమాట. వర్షం సాక్షిగా తెలుపనేను నాకే సొంతం. దీని మీద డాన్స్ చేద్దామా? అంటే లోపల కుక్ అయ్యే వరకు. Welcome to my world, Marina's world. హే గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెరీనాస్ వరల్డ్. మీరందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ యాక్చువల్లీ ఈ మధ్య కొంచెం ఫెస్టివల్ సీజన్ కదా, సో కొంచెం బిజీ అయిపోయాను అనమాట. అంటే రీసెంట్గా గణేష్ చతుర్థి అయింది, ఇప్పుడు నవరాత్రిలు వస్తున్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ మేక్ ద సరౌండింగ్స్ వెరీ హ్యాపెనింగ్. అంటే మన ఇంట్లో చుట్టాలు రావడం, చుట్టాలు వెళ్ళడము, మేము ఒకళ్ళ ఇంట్లో వెళ్ళడము, పిల్లలు మా ఇంట్లో రావడము, ఆడుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ఎట్లా ఉంటుందంటే ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో ఏదైనా మంచిగా తినిపించాలనిపిస్తుంది, అంతే కదా. బట్ వీ ఆల్సో థింక్ దట్ ఇట్ షుడ్ బి క్విక్. అండ్ ఇప్పుడు బయట నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, అట్లాంటిది ఏం లేదు. బట్ బయట ఫుడ్ అంటే వెదర్ చేంజ్ వల్ల అవన్నీ కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి బయట ఫుడ్ అవాయిడ్ చేయడం అంటారు మా ఆయన. బట్ ఏంటంటే ఈ వెదర్ వల్ల మన హెల్త్ బాగా పాడవుతుంది. బయట ఫుడ్ ఏదైనా ఇంట్లో తీసుకొని తినడం అనేది కొంచెం రిస్క్ అనిపిస్తుంది. సో నేనేమనుకున్నానంటే అదే బయట స్ట్రీట్ స్టైల్ టేస్టీ ఫుడ్ మనమే ఇంట్లో చేసి యమ్మీగా తింటే ఎంత బాగుంటుంది, అంతే కదా. ఈ రోజు నేనేమనుకున్నామంటే స్ట్రీట్ స్టైల్ ఫుడ్ని ఇంటికి తీసుకువద్దాము, ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మనం తిందాము హ్యాపీగా. ఎంత తిన్నా కడుపు నొయ్యదు, ఏం అవ్వదు. కాబట్టి ఈరోజు నేను చేయబోతున్నాను స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ. సో చూద్దామా ఎట్లా చేద్దాం. బట్ గైస్ ట్రస్ట్ మీ, చాలా ఈజీ వేలో చేయాలి, ఎక్కువ టెన్షన్ పెట్టకుండా హ్యాపీగా తినాలి. పద. సో ఫ్రెండ్స్, మన స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి తెలుసా? బాయిల్డ్ పొటాటో, టమాటో, ఆనియన్, చాప్ జింజర్ గార్లిక్ విత్ గ్రీన్ చిల్లీస్, అండ్ ఆబ్వియస్లీ వెజిటేబుల్స్ ఉండాలి కాబట్టి ఐ హ్యావ్ క్యాప్సికమ్, క్యారెట్, అండ్ కలర్ కోసం బీట్రూట్. అండ్ బీట్రూట్ కూడా మనం వేస్తాం కాబట్టి అండ్ కలర్ కూడా వచ్చేస్తుంది. కమింగ్ టు ద స్పైసెస్, రెడ్ చిల్లీ పౌడర్, యూ కెన్ ఆల్సో యాడ్ కాశ్మీరీ మిర్చ్, హల్దీ, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, జీరా, డ్రైడ్ కస్తూరి మేథి, అండ్ పావ్ బాజీ మసాలా. అండ్ బటర్ లేకుండా పావ్ బాజీ ఎట్లా తింటాం చెప్పండి? సో బటర్ అండ్ గార్నిషింగ్ కోసం చీజ్. ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా. సో నౌ లెట్స్ స్టార్ట్, కమ్ ఆన్. సో గైస్ ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేద్దాము. సో యూ కెన్ యాడ్ లైక్ ఒక 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్, ఎందుకంటే మళ్ళీ మనకు బటర్ కూడా వాడాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయకండి, తక్కువ వేయండి. నౌ యూర్ గోయింగ్ టు పుట్ సమ్ జీరా. ఇప్పుడు నేను అనియన్స్ని కూడా బాగా మంచిగా చాప్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ అన్ని వెజిటేబుల్స్ని చాపర్లో పెట్టి చాప్ చేశాను బికాజ్ ఐ వాంటెడ్ దట్ ఫైన్ టెక్స్చర్. సో ఇప్పుడు నేను అనియన్స్ వేసేస్తాను. సో ఇందులో నేను 3 to 4 ఆనియన్స్ వేసాను గైస్. అండ్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కాకుండా జింజర్ గార్లిక్ని చాప్ చేశాను అనమాట విత్ లిటిల్ ఆఫ్ గ్రీన్ చిల్లీస్. అది కూడా ఇందులో వేసేసి ఐల్ కుక్ ఇట్ ప్రిటీ వెల్ సో దట్ ఈ పచ్చితనం కూడా పోతుంది జింజర్ గార్లిక్ది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, బట్ ఐ ప్రిఫర్ చాప్డ్. సో ఇప్పుడు దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనము కుక్ చేద్దాము. అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు యాడ్ అప్ వెజిటేబుల్స్. ఓకే, సో చూస్తున్నారు కదా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది, ఇంకా పచ్చితనం కూడా పోయింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ద వెజిటేబుల్స్ ఇన్ ఇట్. సో బీట్రూట్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్. 1 బీట్రూట్ తీసుకున్నాను, ఒక 2 క్యారెట్స్ అండ్ ఒక 2 క్యాప్సికమ్. సో ఇప్పుడు ఈ 3 వెజిటేబుల్స్ వేసాను కదా, మీరు కావాలంటే కాలీఫ్లవర్ వేయొచ్చు మీకు నచ్చినట్టు, అంటే మీకు నచ్చినట్టు వెజిటేబుల్స్ కూడా వేయొచ్చు ఇందులో. బట్ రోహిత్కి కాలీఫ్లవర్ నచ్చదు కాబట్టి నేను కాలీఫ్లవర్ వేయట్లేదు. సో ఇప్పుడు దీన్ని బాగా కుక్ అవ్వడానికి మనం పెట్టేద్దాం, మంచిగా సాఫ్ట్ అయిపోవాలి. అండ్ దెన్ ఐల్ యాడ్ ద స్పైసెస్. సో ఈ బాయిల్డ్ పొటాటోస్ని మనం ఫస్ట్ దీంతో మ్యాష్ చేసేద్దాము.
ఆహా, మసాలాలు ఇంకా ఏం వేయలేదు, బట్ దట్ స్మెల్, దట్ ఫ్రేగ్రెన్స్ ఇస్ సో లైక్ వావ్. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అండ్ ఇది కూడా మంచిగా మ్యాష్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు పుట్ ద ఆలూ ఇన్ దిస్ అండ్ ఇదంతా ఉంది కదా, కొంచెం వాటర్ వేసేసి విల్ మ్యాష్ అప్ ఆల్ దిస్. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసాను కదా. నౌ ఐమ్ గోయింగ్ టు యాడ్ ద టమాటోస్. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేస్తున్నాను అండ్ లెట్ ఇట్ కుక్ థరోలీ. సో ఇవన్నీ వేసాను కదా, స్పైసెస్ నేను లాస్ట్లో వేస్తాను. సో అప్పుడు దాకా ఇది మంచిగా బాయిల్ అవ్వడానికి పక్కన పెట్టేస్తాం. సో గైస్ చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. నౌ లెట్ మీ యాడ్ సమ్ నైస్ స్పైసెస్ ఇన్ ఇట్. రెడ్ చిల్లీ పౌడర్, అంటే మీకు ఎంత కారం కావాలి దాని తగ్గట్టుగా వేసుకోవాలండి. పసుపు, ఉప్పు మీ టేస్ట్ ప్రకారం, ధనియా పౌడర్, హియర్ కమ్స్ ద పావ్ భాజీ మసాలా, డ్రైడ్ కస్తూరి మేథి. సో ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేద్దాము అండ్ లెట్స్ యాడ్ సమ్ వాటర్. ఆ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి మనకు విల్ యాడ్ సమ్ వాటర్ అండ్ లెట్ ఇట్ కుక్ ఫర్ అ వైల్. వావ్, చూసారా ఎంత మంచి కలర్ కూడా వచ్చేసింది. నేను అసలు కలరే వేయను ఫుడ్లో. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం మంచిగా మ్యాష్ చేసేద్దాము. సో ఇందులో మనం పీస్ కూడా వేయచ్చు, బట్ రోహిత్కి నచ్చదు కాబట్టి అది కూడా అవాయిడ్ చేశాను అనమాట, లేదంటే అది వేరే ఫ్లేవర్లో వస్తుంది. బట్ మీకు మటర్ అంటే పీస్ ఇష్టం, గ్రీన్ పీస్ ఇష్టం అంటే కంపల్సరీ వేయండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఎంత కలిసి వచ్చిందంటే బయట మీకు ప్రపంచం చూపిస్తున్నాను. వర్షం పడుతుంది, సౌండ్ అయితే వినిపిస్తుంది కదా, ఇట్స్ సో గుడ్. అండ్ ఇలాంటి టైంలో పావ్ భాజీ అంటే ఆహాహాహా. సో ఇప్పుడు నేను ఇందులో బటర్ వేసేస్తాను. బటర్ అయితే గట్టిగానే వేయాలి, అప్పుడే ఫ్లేవర్ వస్తుంది. అట్లీస్ట్ 1-2 టీ స్పూన్స్ ఆఫ్ బటర్. తొందరగా రెడీ అయిపోతే హ్యాపీగా వెళ్ళి రోహిత్తో బయట బాల్కనీలో కూర్చొని తింటాను చూడు. ఆ వెదర్లో హాట్ పావ్ భాజీస్ లుక్ సో నైస్ యూనో. సో అవర్ పావ్ భాజీ ఈస్ ఆల్మోస్ట్ డన్ గైస్. ఇది కొంచెం ఒక 5 minutes కుక్ అయిన తర్వాత మనము వీఆర్ రెడీ విత్ ద కర్రీ. అప్పుడు దాకా మీరు బయట ప్రపంచం చూడండి. వర్షం సాక్షిగా తెలుపనేను నాకే సొంతం. మీద డాన్స్ చేద్దామా అంటే లోపల కుక్ అయ్యే వరకు. సో నైస్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి వర్షం పడుతుందని. బట్ ఇలాంటి వర్షం పడినప్పుడు ఆ హాట్ పావ్ భాజీ తినడం అనేది ఇట్స్ లైక్ స్ట్రీట్ స్టైల్ పక్కా అనమాట. సో తొందరగా అయిపోతే మంచిగా వచ్చి కూర్చొని తింటారనమాట. అండ్ హియర్ ఆ భాజీ ఇస్ రెడీ. ఇప్పుడు గార్నిషింగ్ కోసం మనం కొంచెం కొత్తిమీర వేసేద్దాం అండ్ డన్. ఇందులో మీరు నిమ్మకాయ రసం కూడా వేయొచ్చు, ఇట్ విల్ బీ వెరీ టేస్టీ. బట్ మేము ఏంటంటే డైరెక్ట్గా తినేటప్పుడు వేసి తింటామన్నమాట, సో అందుకే ఇందులో వేయలేదు. సో ఫ్రెండ్స్, భాజీ అయితే రెడీ అయిపోయింది. నౌ ఇట్స్ టర్న్ ఫర్ పావ్. అండ్ నేను యూజ్ చేస్తున్నాను 0 మైదా పావ్. సో అందులో మైదా ఉండదన్నమాట. బటర్, కొంచెం పావ్ మసాలా, కొరియాండర్, ఇప్పుడు ఇది ఎందుకు వేసానంటే స్ట్రీట్ స్టైల్ కదా, మనం వాడిన యూజే స్ట్రీట్ స్టైల్ కాబట్టి మసాలా భలే ఉండాలని ఇట్లా ఫిల్ చేసేసాను అనమాట. వావ్. One more important thing, grated cheese guys. Without this it is so incomplete.
And here we are ready with our street style pav bhaji. ఆహా, ఈ చల్ల వెదర్లో వేడి వేడి పావు భాజీ తినడం అనేది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. సో అది కూడా హోమ్ మేడ్. అండ్ థ్యాంక్ యూ వర్షం. ఈరోజు వర్షం పడింది సడన్గా. సో నేను రోహిత్ని కూడా పిలిచాను. టిల్ దెన్ ఒక ముద్ద అయితే తింటాను, ఎందుకంటే ఇట్స్ సో డెలిషియస్, ఇట్ స్మెల్స్ సో గుడ్ కాబట్టి హీ విల్ జాయిన్ అస్. సమ్ గ్రేటెడ్ ఆనియన్స్. ఇట్ ఈస్ సో యమ్ గైస్. అంటే మనం బయటకు వెళ్ళి తిన్న ఫుడ్ కన్నా నేను చేసిన పావ్ భాజీ మీరు ఒకవేళ ట్రై చేస్తే మీరు బయట పావ్ భాజీ తినడమే వదిలేస్తారు. ఫర్ ద పేరెంట్స్ అండ్ ఫర్ ద వన్స్ హూ వాంట్ దేర్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ టు ఈట్ ఎట్ హోమ్, ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నేను తినగానే నాకు మాటలు కూడా రావట్లేదు. ఇట్స్ సో డెలిషియస్ అండ్ సో యమ్మీ. సో గైజ్ ఐ కాంట్ వేస్ట్ టైమ్, ఐ వాంట్ టు ఈట్ ఇట్. ఇంకా చాలా పావ్స్ ఉన్నాయి, తిందాం మళ్ళీ. సో ఫ్రెండ్స్, నేను చేసిన స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీని ట్రై చేసి కింద కమెంట్లో పెట్టండి దట్ హౌ ఇస్ ఇట్, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసా? పావ్ భాజీ ఛాలెంజ్. అది కూడా నేను రోహిత్ కాదు, ఐ హ్యావ్ మై టీమ్ అండ్ రోహిత్ హ్యాస్ హిస్ ఓన్ టీమ్. సో ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది చూడాలని ఉందా? వెయిట్ చేయండి ఫర్ ద నెక్స్ట్ వీడియో, ఓకేనా? టిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెరీనాస్ వరల్డ్. బాయ్. వచ్చేసారు చూడు మా టీమ్. త్రీ, 2, 1 గో. ఆ టీం చూడు ఎంత గట్టిగా తింటున్నారంటే నోరు ఇప్పకుండా.